ఇప్పుడు ట్రెండ్ నడిచేది ఏంటంటే జియో రీఛార్జ్ రేట్ చాలా పెంచింది. అసలు ఎందుకు పెంచిందంటే చూద్దాం. ఫస్ట్ మనం ఈ స్టోరీ తెలుసుకునే కంటే ముందు మనం బిఎస్ఎన్ఎల్ స్టోరీ తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ సిమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొబైల్లో ఫస్ట్ వాడే సిమ్ బిఎస్ఎన్ఎల్. సో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కనుమరుగైపోయింది. జియో దెబ్బకి అన్ని సిమ్ కార్డ్స్ అన్నీ కనుమరుగైపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే జియో సిమ్ వచ్చినాక అన్ని నెట్వర్క్ అన్నీ క్లోజ్ అయిపోయాయి ఒక్క దెబ్బకు. ఇక జియోతో పోటీపడి నిలిచింది మాత్రం ఒక ఎయిర్టెల్ మాత్రమే. ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఇప్పుడు జియో కంపెనీ వారు రీఛార్జ్ రేట్స్ చాలా ఎక్కువ పెంచాడు. చాలా అంటే చాలా ఎక్కువ పెంచాడు. ఒక సామాన్యుడు వేసుకోలేని విధంగా రీఛార్జ్ చేసుకోలేని విధంగా పెంచాడు. సో చాలామందికి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్. సో బిఎస్ఎన్ఎల్ అనేది మనకు గవర్నమెంట్ సిమ్ అది. సో అది మన గవర్నమెంట్ సిమ్, ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాలి మనం అందరం. నాది ఇప్పుడు ప్రజెంట్ జియో సిమ్మే. నెక్స్ట్ నేను పోటీ కొట్టేది మాత్రం బిఎస్ఎన్ఎల్కే. సో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్స్ బాగానే ఉంటాయి, బట్ అది 3G నుంచి 4G కన్వర్ట్ అయింది. బట్ మనకి ఇంటర్నెట్టే అలవాటు లేని రోజుల్లో, అంటే జస్ట్ ఫుడ్ బెడ్ ఇవన్నీ ఉండే అనే టైంలోనే ఇంటర్నెట్ని పరిచయం చేసింది. ఇంటర్నెట్ అందరు వాడుతుర్రు, బట్ ఇంటర్నెట్ని బాగా అలవాటు చేసింది మాత్రం జియోనే. ఇప్పుడు ఆ జియో సడన్గా రేట్లు పెంచడంతో చాలామంది ఏం చేస్తుర్రు, బిఎస్ఎన్ఎల్కి కన్వర్ట్ అవుతుర్రు. సో అందులో నేను ఇట్లా పోటీ కొట్టిన. ఇది జియో సిమ్తోనే నడుస్తుంది ప్రజెంట్ ఫోను 5G. సో ఖచ్చితంగా నేను ఇట్లా బిఎస్ఎన్ఎల్కి మారుతా. 4G అయినా పర్లేదు, 3G అయినా పర్లేదు. సో బిఎస్ఎన్ఎల్ యూజ్ చేస్తా. ఎందుకంటే మన దేశానికి మనం సపోర్ట్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు చాలా నడుస్తుంది అదే. థ్యాంక్ యూ సో మచ్.